చిన్నపిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధి అంటే సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం, చిన్నపిల్లల్లో మూర్ఛ వ్యాధి తరచుగా వస్తుంది. అసలు ఏ వయసులో ఈ మూర్ఛ వ్యాధి అనేది వస్తుందంటారు? చిన్నపిల్లలు పుట్టగానే కొంతమందికి మూర్ఛ వస్తుంది చెప్పని రకరకాలుగా చికిత్సలు చేయిస్తూ హాస్పిటల్ చుట్టూ తిప్పుతుంటారు. అయితే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తెలుసుకోవాల్సిన విషయం కూడా. అసలు చిన్నపిల్లలు పుట్టగానే ముఖ్యంగా సిజేరియన్ లాంటివి చేసి వాళ్లకు ఆపరేషన్ చేసి పిల్లలు తీసిన తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు పెట్టాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు తప్పనిసరిగా మూర్ఛ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు లక్షణాలు కనపడేవి చూడండి, ఈ విధంగా చేతులను బిగబట్టి అంటుంటారు. దాన్ని చూసి మూర్ఛ ఉంటుందని వెంటనే మూర్ఛకు సంబంధించిన ఔషధాలు వాడిస్తుంటారు. అయితే చిన్నపిల్లలకు ఇలా మూర్ఛ రావడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా ఇలా చేతులు బిగబట్టి కొంతసేపు ఉండడము, వెంటనే మూత్రం పోసి వాళ్ళకు మూత్రం బయటికి రాగానే మళ్ళీ మూర్ఛ తగ్గిపోయినట్టు ఉండడం, ఈ లక్షణాలు సర్వసాధారణంగా 6 నెలల పాటు, కనీసం కొంతమందికి అయితే 1 సంవత్సరం పాటు కూడా ఉంటుంది. దీనికోసం ఎలాంటి ఔషధాలు వాడాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళకు రోజు ఇవ్వాల్సిన పాలు, ఇతర ఆహారాలు తప్ప ఇతర ఔషధాలు వాడాల్సిన అవసరమే లేదు. 6 నెలలు దాటినా సరే ఇదే లక్షణాలు కనపడుతూ ఎక్కువ సమయం పాటు ఉన్నట్లయితే అప్పుడు మూర్ఛ ఉందని దానికి తగిన చికిత్స చేయాలి. మరి ఈ మూర్ఛ వ్యాధి నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మూర్ఛ వచ్చినప్పుడు ఇక మీకు మీరుగా ఇంట్లోనే ఔషధం తయారు చేసుకొని ఉపయోగించుకోవడానికి అనుకూలమైన మూలికల్లో మనకు బాగా అందుబాటులో ఉండే మంచి ఔషధ మూలిక తివృత్ వేరు. ఈ యొక్క వేర్ల బెరడుని ఇక్కడ తీసుకోవాలి. చూడండి, ఈ యొక్క వేరు బెరడు తీసినట్లయితే ఈ లోపల కడ్డీలాగా ఉండి చూడండి, దానిపైన బెరడు ఇలా ఉంటుంది. ఇలాంటి బెరడును తాజాగా ఉన్నదాన్ని సేకరించుకొని ఉపయోగించుకోవాలి. దీన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం శతావరి 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. తర్వాత కావాల్సిన మంచి ఔషధం అతిమధురం. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం కౌంచ బీజాలు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం వజ. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సరస్వతి ఆకు. తగిన మోతాదులో వేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఔషధ మూలికల చూర్ణాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ యొక్క చూర్ణాలను మీరు కల్వంలో వేసి బాగా అణువణువున కలిసేటట్టు నూరాలి. అలా నూరితే ఔషధం బాగా పనిచేస్తుంది.